మీది ఒక మిడిల్ ప్లేస్. అక్కడ చిరంజీవి గారికి యువతల కళ్యాణ్ గారికి మధ్యలో అక్కడ, ఇక్కడ ఫాదర్ కి చిల్డ్రన్ కి మధ్యలో ఇక్కడ. సో ఒక విచిత్రమైన స్థానం మీది. నాన్నగారు తాలూకా అంటే తర్వాత రోజుల్లో చిరంజీవి గారు పెద్ద హీరో అయిపోవడం, ఆయన ఇంపాక్ట్ కానీ లేకపోతే ఆయన తాలూకా సహకారం, ఆయన తాలూకా ఆదరణ అవన్నీ తర్వాత ప్రారంభమయ్యాయి. కానీ ముందంతా ఫాదరు, ఆయన ఉద్యోగం, ఆయన దగ్గర పెరగడం, ఆయన మిమ్మల్ని చదివించడం, ఆయనే కదా మొత్తం సర్వస్వం ఆయనే. సో అక్కడ అసలు ఈ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఫాదర్ కాంట్రిబ్యూషన్ ఇది అని ఏమనిపిస్తుంది మీకు? యూ హావ్ సీన్ ఎ బిగ్గర్ స్పాన్ ఆఫ్ లైఫ్. ఒకసారి చిరంజీవి గారు పెద్ద హీరో అయిన తర్వాత, బట్ వెన్ యూ లుక్ బ్యాక్, వాట్ కుడ్ బి ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ యువర్ ఫాదర్ రియల్లీ, అంటే సైకలాజికల్లీ, మారల్లీ ఆర్ వాట్ ఎవర్? అన్ని రకాలుగా చెప్పాలంటే అంటే ఎప్పటి నుంచో నాకున్న బిగ్గెస్ట్ పెయిన్, నేను మా నాన్నకి సరిగ్గా ఏవి అంటే ఆయనకి సరిగ్గా రెస్పాండ్ కాలేదేమని వచ్చింది ఇప్పటికి. ఎందుకంటే అదే బహుశా అది మోస్ట్ ఆఫ్ ద సన్స్, కూతుళ్ళు కొడుకులు ఎవరైనా చిల్డ్రన్కి దే ఆల్వేస్ రెస్పెక్ట్, లవ్, ప్రిఫర్ మదర్ ఫస్ట్ పాయింట్. అండ్ మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మదర్ చెప్పేదాన్ని బట్టి ఫాదర్ని చూస్తారు. ఫాదర్ ఒక్కోసారి పిల్లలతోటి కమ్యూనికేట్ అవుతాడు, ఒక్కోసారి కమ్యూనికేట్ కాలేడు. అతనికి ఉన్న పని ఒత్తిడి వల్ల అయితేనో లేకపోతే సర్లేని ఏదో మొత్తానికి కొంతమంది స్ట్రిక్ట్గా ఉంటారు, లోపల విపరీతమైన ఎఫెక్షన్ ఉన్నా. కొంతమంది కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఇవన్నీ ఉంటేగా చాలామందికి. ఎందుకంటే ఫాదర్ ఎప్పుడు పిల్లలకి కొంచెం భయపడే ఫిగర్. అంటే ఇంట్లో కమాండరు, అదే కమాండర్ అని కాదు, ఇతను ఒక కొంచెం టఫెస్ట్ పర్సన్ కింద పిల్లలకి ట్రీట్మెంట్ ఫీల్. కొంతమంది ఫాదర్స్ ఉంటారు, లవ్లీగా ఉంటారు. బట్ చాలామంది ఫాదర్స్ మరి మాకైతే చిన్నప్పటి నుంచి ఒక జనరేషన్ కదమ్మా, మా జనరేషన్ రోల్స్ వస్తాయి. మీ ఫాదర్ తోటి నీకు ఎంత చనువు ఉంది, ఎంతవరకు నువ్వు మీ నాన్నతో మాట్లాడగలిగావు అంటే ప్రతి వాళ్ళ దగ్గర వాళ్ళ కమ్యూనికేట్ చేయడానికి కూడా భయపడేటువంటి ఒక తెలియని ఒక ఫియర్ ఉండేది. ఫియరో లేకపోతే గౌరవం. అది దానివల్ల ఏంటంటే అసలు మనం ఫాదర్ దగ్గర, మా నాన్న దగ్గర నాన్న ఇది నాన్న అని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా కొంత అంటే తడబాటు పడిందో లేకపోతే వెనకం చేసిందో ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు మా మదరు విత్ ఆల్ మై డ్యూ రెస్పెక్ట్స్, ప్రతి వాళ్ళు మదర్ని ఇష్టపడతాం. అవును. సో మా నాన్న కొంచెం టఫ్ నేచర్లోనే కొంచెం టఫ్ పర్సన్, యాంగ్రీ యంగ్ మెన్ అంటారు. ఆయన చాలా యాంగర్ బేస్డ్ పర్సన్. ఆ కోపం ఉన్న ఆ ఒక బ్రీఫ్ పీరియడ్లో తప్ప మిగతా టైంలో ఆయన మోస్ట్ లవబుల్ పర్సన్. సో దట్ మా నాన్నంటే మాకు ఇష్టం ఉండదు, ప్రేమ ఉంది, భయం ఉంది. అండ్ ఆయన మ్యాక్సిమం ఒక గదవాయింపే తప్ప ఇంకేం లేదు. ఒక్కోసారి ఆయనకి ఎక్కువ సార్లు తన్నాడు, బాగా తన్నేవాడు. కోపం ఎక్కువ, ఆ భయం ఎక్కువ మాకు. మా నాన్న అంటే కొడతాడు అని, కానీ మేము జాగ్రత్తగా ఉండేవాడు. ఆ భయంతో ఒకటి ఏదో తేడా కూడా చేస్తే ఈ చిట్లో కొడతాడు అనే భయం ఉండేది మాకు. అలాగా అన్నయ్య కానీ నేను కానీ మేమందరం ఎవరో ఒకళ్ళు ఆయన చేతుల్లో దెబ్బలు తినేవాళ్ళం. ఆయన భయం. ఇంట్లోకి వస్తే ఆయన మోటార్ సైకిల్ బయట ఆగితే అప్పుడు దాకా ఇల్లంతా గొడవ చేసేది. ఒక మిలిటరీ కమాండర్ క్యాంప్కి వస్తే అందరి అటెన్షన్ అలా అయిపోయేవాళ్ళం. ఆయన రావటం మరి ఆఫీస్ తాలూకు చిరాకు ఏంటో అలా సీరియస్గా ఉండి కొంచెంసేపు రిలాక్స్ అయ్యేవాడు. ఆయన చాలా పర్టికులర్స్ ఉండేవి. అంటే కొన్ని విషయాలు చాలా పర్టికులర్గా ఉండేవాళ్ళు. ఆయన తినే ఫుడ్ విషయంలో ఆయనకు అనుకున్నట్టుగా ఉండాలి, లేకపోతే కోపం వచ్చేసేది. అలాగే కొన్ని అలాగే డిపార్ట్మెంట్లో కూడా ఆయన అంటే చాలా భయం ఉండేది. ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేశారు, కొంతకాలం పాటు పోలీసులు చేసి మళ్ళీ ఎక్సైజ్లో వెళ్ళిపోయారు. ఈ చాలా టఫెస్ట్ పర్సన్. భయం అనేది తెలియదు ఆయన డిఎన్ఏలో ఫియర్ అనేది లేదు. నేను ఇప్పుడు ఆయన కొడుకుగా చెప్పాలని నాకు భయం ఉంది. ఎందుకులే జాగ్రత్తగా ఉందాం, సరే ఎందుకులే నువ్వు వెనకం చేసి వెనక ముందు తటపట వేస్తాం. అన్నయ్య ఏంటంటే ఆయన పెద్ద కొడుకుగా
కొంత ఆలోచన ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఆయన వెనక కొంత అటు ఇటుగా ఉన్న ధైర్యం ఎక్కువ అన్నయ్య కూడా. ఎందుకంటే ఇంత దూరం మీరు రాలేదు. ఇందులో అండి. ఇది అన్నోన్ ఇండస్ట్రీ, సముద్రం అది మనకు తెలియదు. సో ఆ ధైర్యంతో వచ్చాడు, కానీ చాలా జాగ్రత్తగా, చాలా సమయస్ఫూర్తిగా ఉంటూ, అవసరం వచ్చినప్పుడు ధైర్యం చూపించి, అవసరం వచ్చినప్పుడు సమయస్ఫూర్తి చూపించి మమ్మల్ని అందరినీ రంగి తీసుకొచ్చాడు. మా నాన్న యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ పవన్ కళ్యాణ్. ఓహో, ఈజ్ ద ఫియర్లెస్ ఫెలో. వాడికి భయం లేదు, అవును కళ్యాణ్ అదే, భయం లేదు. అవును. మా నాన్నే చూసి పెరిగింది కాబట్టి మా తమ్ముడిని చూస్తుంటే మా కళ్యాణ్ బాబు కూడా తెలియదు మా నాన్న క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది. చిన్నపిల్లడు వాడు. Yes. నాకేంటంటే మా నాన్న ఇట్లే ఉండేవాడు కదా, నాన్న ఇదే కదా బిహేవ్ చేసేవాడు, నాన్న ఇట్లే ఉండేవాడు. అదే మా కళ్యాణ్ బాబు ప్రింట్, మా నాన్న క్యారెక్టర్. ఉమ్, అండ్ అలాగే మా నాన్నకి విపరీతమైన జాలి ఉండేది. ఏడ్చేవాడు ఒకసారి, ఎదుటోడు ఎవరికన్నా బాధలు పడితే ఆయన దగ్గర ఉన్న ఎంత డబ్బులు నాకు డబ్బులు ఇచ్చేసేవాడు. ఉమ్, ఆయనకునే అంత మాకంత మా నాన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ రేంజ్ చేసిన ఆయన. ఒక 500 1000 ఉంటే గొప్ప, అది లేకపోతే ఏదన్నా ఉంటే అమ్మి ఇచ్చేసి అలా ఇచ్చేసేవాడు ఆయన. మమ్మ అడిగేది ఏంటండి ఇలా ఇచ్చేస్తే ఏంటండి, అవి వస్తాయిలే పర్లేదే, అవే వస్తాయిలే అనేవాడు. ఉద్యోగం ఉంది కాబట్టి ఆ భద్రత ఉందేమో కానీ అవే వస్తాయిలే అనేవాడు. మాకు చాలా కరువు అయింది అప్పట్లో. మా నాన్న శాలరీ ఎంత 600-700 రూపాయలు ఉండేది. అంటే సర్వైవల్ అవ్వగలిగే అంత శాలరీ. కానీ కాలేజీ ఫీజు కట్టడానికి కూడా 1-10 సార్లు ఆలోచించాలి. కరెక్ట్గా 500 రూపాయల ఫీజు అంటే 500 రూపాయలు మా నాన్న శాలరీ. లెస్ దాన్ 520 అయితే మాకు హాఫ్ ఫీజు కన్సెషన్ ఉండేది. అది దాటేది 550 రూపాయలు దొబ్బేది. అది కూడా వచ్చేది, సచ్చినట్టు కట్టాల్సి వచ్చేది. మా నాన్న ఏ రోజు చదువు విషయంలో కానీ ఫుడ్ విషయంలో ఏదో మాకు లోటు చేయాలి. మనం చదవమంటే చదివించేవాడు. ఏంట్రా డబ్బులు లేవు ఏం చదువు అని ఎప్పుడైనా ఇంత అంటే నా బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇప్పుడు చెప్తా. ఆయన బయట ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొనేవాడు. అందులో ఈ డిపార్ట్మెంట్ డైరెక్ట్ డిపార్ట్మెంట్ కదా, ఇక్కడ మాఫియా ఎక్కువ ఉంటుంది. ఉమ్, మామూలు క్రైమ్ అక్కడ ఉండే మాఫియా వేరు, ఇది సపరేట్ కైండ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ మాఫియా. ఈ మాఫియాని ఎదుర్కోవటంలో ఆయన చాలాసార్లు రిస్కులు తీసుకొని స్ట్రెస్లు తీసుకొని వచ్చేవాడు. మాకు ఎంతసేపటికి మా నాన్నంటే భయమే తప్ప, అరే నాన్న నువ్వు ఎలా ఉన్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు టైంకి తింటున్నావా నాన్న, అట్లీస్ట్ నీ ఆరోగ్యం ఎలా ఉంది, అవేమి అడిగేవాళ్ళం కాదు. భయం. ఆయన మాట్లాడితే మాట్లాడేవాళ్ళం. ఎప్పుడైనా కొద్ది గొప్ప నేనే షేర్ చేసుకునేవాడిని. ఈ రోజుకి అంత కష్టపడి మాకింత జీవితాన్ని ఇచ్చిన మా నాన్నని, నాన్న నువ్వేంటన్నా ఒంట్లో బాగాలేదా అని, నువ్వు ఎలా ఉన్నావు నాన్న, నువ్వు నైట్ భోంచేసావా, లేటుగా వచ్చావు కదా, ఇలాంటి మాటలు అడిగేవాళ్ళం కదా. ఇంత స్వార్థపూరితంగా ఎలా ఉన్నావు మేము, భయం అనే ఒక దీంట్లో అది చేయలేకపోయే అనిపించేది. బట్ పెద్ద అయిన తర్వాత ఆయనకు మా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళటం, ఆయన తగలటం, ఇన్ని చేసినా ఆయన వయసులో పిల్లలు అడిగితే అరే నా బిడ్డ నా గురించి అడిగాడు అనే ఫీలింగ్ ఉంటుంది. అది మేము ఎప్పుడు ఆయనకి ఇవ్వలేకపోయాం, నేను ఇవ్వలేకపోయా. ఫస్ట్ మా చిన్న చెల్లి ఒక్కరి తెచ్చి ఇవ్వగలిగింది. దానికి ఎందుకు మరి మా నాన్న అంటే పెరుగుతున్న ప్రేమ. మా నాన్న అడిగేది అందుకని మా చిన్న చెల్లి చాలా ఇష్టం మా మాధవ్ అంటే. సో దానికి ఉన్నంత సెన్స్ కూడా నాకు లేదేంటి అనిపిస్తుంది. సో అంత లైఫ్ ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళకి అంజనాదేవి, వెంకట్రావు అనే వ్యక్తులకి మేము అందరం పుట్టాం 5 మంది. వాళ్ళు లేకపోతే మాది ఇవాళ ఏంటి అంటే ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది. వాళ్ళ వల్ల ఇక్కడ దాకా వచ్చాం. ఆయన ఇంట్రెస్ట్ వల్ల అన్నయ్య సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన పర్మిషన్తో వచ్చాడు, ఆయన యాక్సెప్టెన్స్తో వచ్చాడు, ఆయన ప్రోత్సాహంతో వచ్చాడు. వచ్చిన తర్వాత సాధించింది మళ్ళీ అన్నయ్య, అది వేరే సంగతి. బట్ నీకు వెళ్ళటానికి ఇప్పుడు ఎంతమంది ఫాదర్స్ పిల్లల్ని సినిమా ఇండస్ట్రీకి పంపుతారు? ఈ రోజుకి పంపటం. ఆడపిల్లని అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్, మగ పిల్లల్ని ఎవరో ఏముంటారు ఆ ఇండస్ట్రీలో, ఏం బాగుంటుంది లైఫ్ అని. సో అలా అనలా మా నాన్న. ఆయన వెళ్ళండి ట్రై చేయనన్నా, ఒక 1 year కాకపోతే 2-3 years ట్రై చేయనన్నా. ఒకవేళ 3 years కూడా రాలేకపోతే నీకు రానట్టే, ఇప్పుడు వెనక్కి వచ్చేసి ఏదో జాబ్ చేద్దాం, ఏదో చూసి పెడతాను జాబ్ మా డిపార్ట్మెంట్లో చేద్దాం కానీ. సో ఈ రేంజ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. అండ్ అంత మా అన్నయ్య ఎంత డబ్బు సంపాదించి ఎంత చూస్తున్నా ఆయన చనిపోయేదాకా మా అన్నయ్య మీద ఎప్పుడు ఆధారపడాల. కానీ మా అన్నయ్యకి ఏంటంటే నాన్నకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడు అనుకో,
గిఫ్ట్ ఇస్తే ఎందుకురా ఆయన నచ్చేది కాదు, ఎందుకంటే పాపం నా కొడుకు అంత కాస్ట్ ఎందుకని ఆయన ఫీలింగ్. అన్నయ్య ఏమో నేను ఇంత ప్రేమగా ఇస్తే ఈయన తీసుకోవడం ఏంటని బాధ ఉండేది మా అన్నయ్య. ఏ కొడుకు అది బాధ ఉంటుంది కదా, నీవు అది ఎంత ఎందుకు నేను ఇస్తున్నా కదా తీసుకోవచ్చు కదా అనే ఫీలింగ్ అన్నది, ఆయనకే మాది. సో వీళ్ళిద్దరి గురించి నాకు తెలుసు, నేను మధ్యలో చూస్తూ ఉండేవాడిని విట్నెస్గా. ఇద్దరిది కరెక్టే. సరే అట్లా అట్లా ఆయన ఎప్పుడు కూడా మా కొడుకుల మీద ఆధారపడిపోయి వీళ్ళ మీద మనం అసలు ఎప్పుడు లేదు. చనిపోయేదాకా ఇండిపెండెంట్ ఉన్నాడు. ఆయన శాలరీ, ఆయన జీతం, పెన్షన్, ఆఖరికి ఏంటి ఇంకా అన్నయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కొడుకు చూస్తున్నాడు ఇక్కడ నన్ను, నేను ఏం చేయాలని చెప్పేసి ఆయన సొంతంగా కట్టుకుని ఇల్లు అమ్మేసేసి అదేదో మా అన్నయ్యకి ఇచ్చి ఉంచుకున్నాను, నాకు ఏందో అట్లా అలా అంత మంచి ఫాదర్. కోపం ఒక్కడ తప్ప ఆయనకున్న హ్యుమానిటీ అంత రాను భక్తుడు అయిపోయాడు. ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు అయిపోయాడు. విపరీతమైన డివోషన్, కొంత ఎమోషన్. చనిపోయాక ఆ కోపం అది ఎట్లా ఉంది, కాకపోతే ఇంటెన్సిటీ బాగా తగ్గిపోయింది. బట్ ఆయన లాస్ట్ డేస్ అంటే లాస్ట్ మా దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఆయనతో బాగా స్పెండ్ చేసాం, ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. కానీ ఆయన క్రైసిస్లో అంటే అంత వయసులో ఉండి కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా నాన్న నువ్వు తిన్నావా, నాన్న భోంచేసావా, నీకు ఎలా ఉంది, ఏం దెబ్బలు తగిలినాయా, ఇంకోటి అయింది అడగలేకపోయేంటి అంటే ఇది ఎవ్రీ సన్ ఆర్ ఎవ్రీ డాటర్ దే ఫెయిల్ బికాస్ భయమో లేకపోతే ఎందుకు లేను నేను ఎందుకు నేను చెప్పాలంటే చెప్పాల్సి నేను చెప్తే ఇంకోళ్ళు వినాలి లేకపోతే ఏదో మన వరకు చెప్పేంత అది ఎప్పుడో లేదేమో. నేనేమంటానంటే యూ గో టు యువర్ ఫాదర్ అండ్ సిట్ విత్ యూ, అడుగు నాన్న నువ్వు ఎట్లా ఉన్నావు నాన్న అడగండి, దగ్గరికి వెళ్ళండి, హగ్ యువర్ ఫాదర్, కిస్ హిమ్, ఆయన ఎట్లా ఉన్నారో అడగండి, తిన్నావా అడగండి, అది చాలా సంతోషపడిపోతారు ఆ ఫాదర్. ఎందుకంటే ఈజ్ ద లీస్ట్ ప్రిఫర్డ్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ. బాబు వచ్చాడు అసరా బాబు ఇంటికి వచ్చాడు తలకాని ఇట్లాంటే మాట్లాడుతాం తప్ప పైగా గొప్పగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ ముందు. ఓ మావాడున్నాడే మా నాన్న, ఇది పనికి మాల ఆలోచన. నో డోంట్ డూ దట్. నువ్వు ఈ భూమి మీదకి వచ్చావంటే ఆయన మూలకారం, ఆయన శరీరంలో నుంచి నువ్వు వచ్చావు, నీ తల్లి శరీరం నీ తండ్రి శరీరం. సో నువ్వు సచ్చేదాకా ఆఖరి బ్రెత్ వరకు నీ తండ్రికి తల్లికి కృతజ్ఞులైపోయి ఉండాలి అంతే. ఇంకా దానికి వేరే రూలు రేము లేదు. ఈవెన్ దో వాళ్ళు పట్టించుకోకపోయినా సరే పర్లేదు. మీ అమ్మ నాన్న నేను రోడ్డు మీద వదిలేసినా నువ్వు భూమి మీద పుట్టావు కదా, వాళ్ళే కదా జన్మకారకులు. వాళ్ళు వదిలేసినా వాళ్ళు నిన్ను దూరంగా పెట్టినా కూడా గౌరవించేయి అంతే, నీకు వేరే ఆప్షన్ లేదు. అలాంటిది నేను కని పెంచి నీకు అన్ని రకాలు చూసి ఇంకంతకంటే మనం ఎవరికి కృతజ్ఞత చూపించాలి భూమి మీద? ఇంకెవరు? నువ్వైనా అంతే, ఎవరైనా అంతే, చూసేవాడు ఎవరిని అంతే. ఎవరైనా. సో అందుకని నేను అట్లీస్ట్ చాలా మంది దూరంగా ఉంటారు భయంతో. అఫ్ కోర్స్ ప్రేమ లేని కొడుకు కూతురు ఉండరు నాకు తెలియదు, ఉండరు కానీ దే ఆర్ అనేబుల్ టు కమ్యూనికేట్. అదే చెప్తున్నా, జస్ట్ గో హగ్ యువర్ ఫాదర్, కిస్ హిమ్, సే ఐ లవ్ యూ. మళ్ళీ మనకు ఒక దరిద్రం ఏంటంటే మన ఇండియన్ అంటే మన ఈ కల్చర్లో ఒక బ్రదర్నో సిస్టర్నో మదర్నో అమ్మ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అమ్మ అని చెప్పడానికి ఏంటి తల్లి అమ్మ అని చెప్పేది తెలియదు ఆ విషయం. నో, తెలిసినా సరే చెప్పు. ఇట్ సీమ్స్ టు బి అన్యాచురల్, ఇట్ సీమ్స్ టు బి ఎట్లుంటది కృతకంగా ఉంటుంది. నో, కృతకం కాదు చెప్పు, చాలా సంతోషపడతాడు. యూ గో టు యువర్ వైఫ్ అండ్ సే ఐ లవ్ యూ, యూ గో టు యువర్ మదర్ అండ్ సే ఐ లవ్ యూ. అమ్మ నువ్వు అంటే చాలా ఇష్టం అమ్మా నాకు అంటే ఏంట్రా ఇది కొత్తగా అంటారు వాళ్ళు, ఖచ్చితంగా అదే అంటారు, కానీ లోపల ఎంత ఆనందం ఉంటుంది. ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ నీకు. నేను నా కొడుకు నా కూతురు నా కొడుకున్నానంటే నాకు చాలా సంతోషం ఉంటుంది. అఫ్కోర్స్ నేను అట్లా ఆలోచించాను అనుకోండి, నా కొడుకు అంటే హ్యాపీగానే ఫీల్ అవుతాను, ఏంట్రా ఇది అన్ను అదే. సో దట్స్ వై మా నాన్న ఈ జన్మనిచ్చినందుకు మేము ఆయనకి ఎప్పుడు కూడా చేయలేకపోయాను. నేను వేసే అంటే మేమే సర్వీస్ చేసాం, ప్రేమగా చూసుకున్నాం, ఆయనకి అన్ని చేశారు. అదే ఆ పార్ట్, ఆ ఒక్క పార్ట్ లో నేను మా నాన్నకి కరెక్ట్ గా చేయలేదేమో అని బాధ ఉంటుంది. అంటే అది వచ్చింది ఇంకా పూడ్చలేదు. అదే అవును. అంటే అది ఫాదర్ గా ఆయన వైపు నుంచి కూడా ఒక చిన్న కరెక్టే ఫెయిల్యూర్ ఏమో కదా. కాదు కదా, నో ఐ కెనాట్ సే దట్. ఐ నెవర్ సే దట్ బికాస్ ఇట్ ఈస్ హిమ్. అతను అంతే, అది నువ్వు వెళ్ళాలి. నువ్వు ఎందుకు మాట్లాడవు? ఏం అడ్డం వచ్చింది నాన్న అని హగ్ చేసుకుంటే ఇసురు కొడితే ఓహో తిడతాడు నాన్న ముద్దు పెట్టి హే అంటే అసహించుకున్నాను. అలా అన్నాడు కదా, ఏ తండ్రి అంటాడు చెప్పు?
షో మీ ద టఫెస్ట్ అత్యంత కఠినాత్మైన ఫాదర్ కూడా నాన్న పిల్లల దగ్గర ఎందుకు కరిగిపోతారు. ఏమంటాడు చచ్చినట్టు ఒప్పుకుంటాడు. పిల్లల దగ్గర కరిగిపోతారు. మనమే మారాలి. మనం అదే విధంగా నీ తల్లిదండ్రులు ఏనాడు కూడా విమర్శించద్దు. నెవర్ క్రిటిసైజ్ ఇన్స్పైట్ ఆఫ్ మీద మిస్టేక్ వాళ్ళు ఏదైనా దుర్మార్గం తప్పు చేసిన వాళ్ళు విమర్శించద్దు. యూ షుడ్ యాక్సెప్ట్ బికాజ్ నువ్వు ఈ రోజు అనుభవిస్తున్న ప్రతి ఒక్క సంఘటనకి విషయానికి ప్రతి సెకండ్కి వాళ్ళే కారణం. సరెండర్ టు దెమ్, దట్స్ ఆల్. నాకు తెలిసి అమ్మా నాన్న లివింగ్ గాడ్స్. కొంతకాలం తర్వాత వాళ్ళు పోతారు. తండ్రి చనిపోతాడు, కొంత తల్లి పోతుంది, మనం పోతుంది. కానీ వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు.